హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. నేను శ్వేత. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసానండి. ఈరోజు దోశ చేశాను. ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి వాళ్ళైతే 12:31 లోపల అయితే వస్తారు. ఈరోజు హాఫ్ డేస్ ఉన్నాయండి పిల్లలకి. ఇంకా దానికోసమే వాళ్ళైతే కొంచెం 12:31 వరకు అయితే వస్తారు. నేనైతే ఎప్పుడు 11:30, 10:30 లోపల అయితే పిల్లలకి లంచ్ ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళైతే ఇంటికి వస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం లేట్ చేస్తున్నానండి ఈరోజు లంచ్ అనేది, లేకపోతే తొందరగా అయిపోతుంది. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తానండి మార్నింగే. పిల్లలకి లేపించి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల నేనైతే టిఫిన్ రెడీ చేసేసి వాళ్ళకి తినిపించేసి పంపించేస్తాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఈరోజు కర్రీ అయితే గోకరకాయ కర్రీ చేద్దాం అనుకున్నానండి. ఇంకా గోకరకాయని అయితే కట్ చేసుకొని ఇంకా కడిగేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇంకా ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకొని కర్రీలో వేసుకుందామని కట్ చేసుకున్నానండి ఆనియన్స్. ఈరోజు మీరు ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా దాంతో పాటు చింతపండు చారు కూడా చేశానండి. కర్రీ లాగా చేశాను కాబట్టి ఇంకా పిల్లలు తినరు. ఇంకా వాళ్ళకైతే చారు చేశాను. చింతపండు కడిగేసి చింతపండును అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా రైస్ కూడా పెట్టలేదు. ఫస్ట్ కర్రీ వండితే తర్వాత ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. నేనైతే ఈరోజు కర్రీ కుక్కర్ లో చేస్తున్నానండి. 2 విజిల్లో కర్రీ అయిపోతుంది. ఇంకా మామూలుగా చేద్దామంటే లేట్ అయిపోయింది ఈరోజు. కుక్కర్ లో అయితే తొందరగా కర్రీ అయిపోతుంది. అందుకని ఇంకా కుక్కర్ తీసుకొని అయితే స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇంకా జీలకర్ర వేసుకొని అయితే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నా. తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇంకా గోకరకాయ వేసుకుందామండి. గోకరకాయ వేసుకొని అయితే ఒకసారి కలిపేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. కుక్కర్లో తొందరగానే అవుతుందండి, అందుకనే ఫాస్ట్గా అయితే చేస్తున్నా కుక్కర్లో అయితే. ఇంకొక పెద్ద సైజ్ టమాటా వేసుకున్నానండి. ఇంకా పొద్దున అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా. అన్ని క్లీన్ చేసుకొని ఇంకా టిఫిన్ చేసి ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నా. అన్నం ఇంకా కర్రీ చేస్తే ఈరోజు పని అయిపోతుందండి. ఇంకా టమాటా వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. కర్రీ అయితే మగ్గే లోపల నేనైతే కొంచెం గిన్నెలు ఉన్నాయండి ఇప్పుడు తీసినవన్నీ, అవన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా. లేకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది గిన్నెలు. అప్పటికప్పుడే కడుగుతే అయిపోతుందండి, అందుకనే నేనైతే క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా క్లీన్ అయితే చేసుకున్నానండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా కర్రీలోకి కొంచెం నీళ్ళు వేసుకొని, కొంచెమే వేయాలండి, ఇంకా కుక్కర్ కదా మనం వేస్తున్నాము. కొంచెం నీళ్ళు వేస్తేనే తొందరగా ఉడికిపోతుంది. ఇంకా 2 విజిల్ వచ్చేదాకా అయితే కుక్కర్ పెట్టుకొని ఇంకా చింతపండు చారు చేద్దామనేసి నేను ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా. ఇంకా పిల్లల కోసం అయితే చింతపండు చారు చేస్తున్నానండి. వాళ్ళకైతే పప్పు లేకపోతే చారు అవే ఉండాలండి. కర్రీ అయితే నచ్చితేనే తింటారు, లేకపోతే తినరు. ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళ కోసం అయితే సపరేట్ చేయాల్సి వస్తుంది. రోజైతే ఒక కర్రీ ఉంటదండి. ఇంకా ఏదైనా పప్పు లేకపోతే చారు అయితే ఉంటది పిల్లల కోసం సపరేట్. ఇంకా ఒక్కొక్కసారి వేస్తాను టిఫిన్ బాక్స్ లో అయితే, వేసినప్పుడు అయితే తింటారు వాళ్ళు స్కూల్లో. ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే అది తినం ఇది తినమంటారండి. అందుకనేసి వాళ్ళకు చింతపండు చారు చేసేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకి ఇష్టం అండి చింతపండు చారు, ఇంకా పప్పు అలాంటిది ఉంటే తినేస్తారు. ఇంకా వంటలు అయితే అయిపోయినాయండి. ఇంకా లంచ్ టైంకి అయితే తినేస్తున్నాము. ఇంకా అందరం కలిసి అయితే తినేస్తున్నాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.